రక్తం లేక అనేక మంది ప్రతినిత్యం ప్రాణాలు వదిలేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో ఉంటాయి. అయితే ఏడాదికి ఒకసారి ఈ రోటరీ సంస్థ అనేది పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిర కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. రోటరీకి అనుగుణంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలతో పాటు పెద్ద ఎత్తున ఈ రక్తదాన కార్యక్రమం చేస్తారు. అయితే ఎవరెవరు రక్తదానం చేయొచ్చు, ఆ విశేషాలేంటి, పూర్తి స్థాయిలో దాదాపు 15 రోజుల ముందు నుంచి ఒక అవగాహన కార్యక్రమం రోటరీ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతుంది రోటరీలో ఈ రక్తదానం. సార్ వెళ్దాం, చూద్దాం రక్తదానం ఏ విధంగా జరుగుతుందో. రాష్ట్రంలోనే కాదు, దేశంలో అనేక ప్రాంతాల్లో రక్తపు నిల్వలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగిన వెంటనే ఈ రక్తం అనేది వెంటనే అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో సమీప బ్లడ్ బ్యాంకులో పూర్తి స్థాయిలో రక్త నిలువలు అనేవి లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొన్నాయి. స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రత్యేక సినీ హీరో పుట్టినరోజు వేడుకలు కానీ, రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకలు కానీ ప్రత్యేక డొనేషన్, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏడాదికి ఒకసారి ఈ రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహిస్తారు. దాదాపు నెల రోజుల ముందు నుంచి కూడా ప్రచారం పెద్ద ఎత్తున చేస్తారు. బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన కార్యక్రమంలో శ్రీకారం చుట్టండి. ఎంతోమంది రక్తం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా పలు విషయాలు కూడా వివరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లాకు సంబంధించి పలు ప్రైవేట్ రంగ విద్యా సంస్థల విద్యార్థులు, సంబంధించిన ఉపాధ్యాయులు, వైద్యులు ఇలా అనేక మంది పెద్ద ఎత్తున చేరుకుని రక్తదానం చేస్తున్నారు. దీంతో రక్తదానం ఎవరెవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఇలా పలు విషయాలు కూడా అక్కడికి వచ్చిన వైద్య బృందం దాదాపు 4 ప్రముఖ వైద్యులంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తీసుకోవాల్సిన బాధ్యతలు అధికంగా రక్తం ఇవ్వడం ద్వారా ఆరోగ్యం మరింత యాక్టివ్గా ఉంటుందనే సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సత్యనారాయణతో పాటు పలువురు కూడా పేర్కొన్నారు. ప్రధానంగా చూసుకుంటే మనకి రోటరీ క్లబ్ అధ్యక్షులు వర్మ, అదేవిధంగా సెక్రటరీ కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగాయి. ఈ రోజు మా రోటరీ ఇంటర్నేషనల్ 119వ పుట్టినరోజు సందర్భంగా మా గవర్నర్ దత్తా గారు పిలుపు మేరకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేయడం అయిందండి. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుతో ఇంచుమించు మా రోటరీ సభ్యులందరూ, అలాగే రోట్రాక్టర్స్, ఇన్నర్వీల్ సభ్యులు, అలాగే వివిధ అసోసియేషన్స్, వాకర్స్ అసోసియేషన్ క్లబ్, యోగా సెంటర్ నుంచి అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి బ్లడ్ డొనేషన్ చేయడం అయిందండి. అలాగే స్కూల్ యాజమాన్యం వాళ్ళు కూడా సపోర్ట్ చేసి డిగ్రీ పిల్లల్ని వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. ఇంచుమించు సుమారు 150 యూనిట్ల వరకు బ్లడ్ ఇవాళ సేకరించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా రోటరీ సభ్యులకు, అలాగే ఇన్నర్వీల్ సభ్యులకు, రోట్రాక్టర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఏర్పాటు చేసిన ఈ క్యాంప్కి ప్రజలందరూ ఎంతో స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇస్తున్నారండి. పెద్ద వయసు వాళ్ళు, యువత అందరూ కూడా వచ్చి ఏదైనా మంచి కార్యక్రమంలో మనం కూడా భాగం కావాలి అనే కాన్సెప్ట్తో రోటరీ ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి, రక్తదాన శిబిరానికి ప్రజలందరూ ఎంతో ముందుకు వచ్చి బాగా ఎక్కువ యూనిట్లు కలెక్ట్ చేసేలాగే మాకు సహకరిస్తున్నారండి. ఇంచుమించుగా మేము 150 యూనిట్ల నుంచి ఒక 200 యూనిట్ల దాకా కలెక్ట్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. దీనికి సహకరించిన వాకర్స్ క్లబ్ కానీ ఇలాగ మిగతా క్లబ్స్ అందరూ కూడా మాకు సహకరించారండి. అలాగే కాలేజీ యాజమాన్యాలు, వారి విద్యార్థులను పంపించే వాళ్ళు అందరూ కూడా, మా రోటరీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేసి, అలాగే ఎన్ఆర్వీల్, రోట్రాక్ట్ క్లబ్ అందరూ కూడా సహకారంతో కార్యక్రమం బాగా జరుగుతుందండి. ఈ కార్యక్రమం సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు.